ఈ ఓటమికి అనేక కారణాలున్నాయని టీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం అభిప్రాయపడింది. అవినీతి అక్రమాలతో టీఆర్ఎస్ విజయం సాధించిందని ఆరోపించింది. లోక్సభ ఎన్నికల్లో డబ్బున్న వారికే టికెట్లు ఇవ్వాలని, అప్పుడే విజయం సాధించే అవకాశాలుంటాయని పార్టీ నేతలు సూచించారు. పోటీ రాహుల్, మోదీ మధ్య ఉంటుందన్నట్లుగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని టీ కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను దొంగిలించారు అని ఆరోపించింది. ఈవీఎంలలోనూ అక్రమాలు జరిగాయని తప్పుపట్టింది. లోక్సభ ఎన్నికలు రాష్ట్ర సమస్యలపై జరగవని, జాతీయ సమస్యలనే పరిగణలోకి తీసుకుని ప్రజలు ఓట్లేస్తారు అని, అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు అని టీ కాంగ్రెస్ నేతలు, అధిష్టానం పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 15న ప్రారంభమైన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిన్న ముగిశాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉత్తమ్, కుంటియా దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికలను రాహుల్, ప్రధాని మోదీ మధ్య జరిగే ఎన్నికలుగా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలి అని కోరారు. తెలంగాణ ప్రజల్లో మోదీపై విశ్వాసం లేదని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని, తిరిగి కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలి అని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా లేదని, ఆ పార్టీ కేంద్రంలో గెలిచినా అభివృద్ధి జరగలేదు అని అన్నారు. ఇక టీఆర్ఎస్ బీజేపీ ముసుగులో ఉన్న పార్టీ అని, ప్రధాని మోదీకి కేసీఆర్ భయపడతారు అని, కేసీఆర్ పై సీబీఐ కేసులున్నాయని, అందుకే ఆయన మోదీతో పోరాటానికి సిద్ధపడట్లేదు అని కాంగ్రెస్ అంటోంది. కేసీఆర్, మోదీ ఒక్కటేనని, కేంద్రంలో మోదీ, రాహుల్ మధ్యనే పోటీ ఉన్నందున రాహుల్ను ప్రధానిని చేయడానికి తెలంగాణ సమాజం కలిసి రావాలన్న వ్యూహంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మోదీ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుని ఖాతాలో 15 లక్షల చొప్పున జమ చేస్తాను అన్న మోదీ ఆ విషయాన్ని పక్కన పెట్టి నల్లధనం ఉన్న కుబేర్లకు వత్తాసు పలుకుతున్నారు అని ఆరోపించారు. బ్యాంకులను కొల్లగొట్టిన వ్యాపారవేత్తలకు మద్దతుగా నిలిచారు అని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను అని 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు, జీఎస్టీలతో సామాన్యులపై భారాలు పెంచారు అని విమర్శించారు. ఈ అంశాలను ప్రజలకు వివరించి ఓట్లు రాబట్టాలి అని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. మతతత్వ రాజకీయాలకు బీజేపీ ఆజ్యం పోసిందని, ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారి వ్యక్తిగత అంశాలతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. శాసనసభ ఎన్నికల్లో ఈవీఎం అక్రమాలతో పాటు అధికార పార్టీ డబ్బులు బాగా పనిచేశాయని, లోక్సభ ఎన్నికల్లో ఆర్థికంగా ఖర్చు పెట్టగలిగే వారికే టికెట్లిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని పలు నియోజకవర్గాల నేతలు వ్యక్తం చేసినట్టు సమాచారం. హైదరాబాద్ నియోజకవర్గంలోనూ స్థానికంగా దీటైన అభ్యర్థిని నిలబెట్టాలని రాజ్యసభ సభ్యుడు ఏకే ఖాన్ కు అక్కడి ప్రచార బాధ్యతలు అప్పగించి ఇప్పటి నుంచే రంగంలోకి దించాలి అన్న సూచనలు వచ్చినట్లు తెలిసిందే. చేవెళ్ల సమీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకు కృషి చేస్తాను అని ప్రకటించారు. శాసనసభ ఎన్నికల తరహాలో కాకుండా ఈసారి అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ప్రచారానికి సమయం ఉండేట్లు చూడాలి అని దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు కోరారు. రాహుల్ సూచన మేరకు లోక్సభ అభ్యర్థుల వడపోతపై క్షేత్రస్థాయి నుంచి కసరత్తు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలను ఆశిస్తూ వచ్చిన 320కి పైగా దరఖాస్తులపై టీపీసీసీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ నిన్న పరిశీలన జరిపింది. దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థుల ఎంపికకు మార్గదర్శకాలపై ప్రాథమికంగా చర్చించింది. వచ్చిన దరఖాస్తుల జాబితాను ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ పంపింది. నియోజకవర్గానికి 5 పేర్లను ఎంపిక చేయాలని, అందుకు కారణాలను వివరించాలి అని డీసీసీ అధ్యక్షులకు సూచించింది. ఈ నెల 20 నాటికి 5 పేర్లు పంపాలని టీపీసీసీ ఆదేశించింది. ఆ జాబితా వచ్చిన తరువాత పీఈసీ మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. డీసీసీ అధ్యక్షులు పంపిన జాబితాలపై ఆ సమావేశంలో పరిశీలన జరిపి నియోజకవర్గానికి 2 నుంచి 3 పేర్లు ఎంపిక చేస్తారు. ఆ ప్రతిపాదనలను ఏఐసీసీకి పంపుతారు.